ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హాస్పిటల్లోకి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఇంటి ముందట ఇంటి లోపల ఎక్కడ కూడా చెత్త నిల్వ ఉండకుండా ఈగలు దోమలు మన ఇంట్లోకి రాకుండా మన జాగ్రత్తలు వహించాలని చెప్పి తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా వేలు లేని మాత్రం బయటకు రాలేము. జ్వరం వచ్చి మనం చిన్న జ్వరం వచ్చి పోయినా కానీ ఖచ్చితంగా మనకు వేలకు వేలు ఖర్చు వస్తుంది. కాబట్టి దయచేసి కొంచెం జ్వరం రాగానే నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదో గోలేసుకొని రేపు తగ్గుతుంది ఎల్లుండి తగ్గుతుంది అని చెప్పి మాత్రం చూడద్దు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి అన్ని విష జ్వరాలు కాబట్టి మెదడుకి ఎక్కిందంటే మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మీ పిల్లల ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద తెలియజేస్తున్నామండి. అలాగే ఈ మధ్యకాలం లోపల మనం సంపాదన తక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఖర్చులు అధికంగా చేయకుండా డబ్బును పొదుపుగా వాడండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తాతల నుంచి ఎట్లా పొదుపుగా వాడినలో వాళ్ళు మన కోసం ఎట్లా ఉపయోగించాలో మన పిల్లల కోసం మనం ఎట్లా పొదుపు చేస్తున్న విషయాలన్నీ పిల్లలకు తెలియజెప్పాలి. మనకు బండి ఉంది కానీ చెప్పి పిల్లలు 10వ తరగతి రాగానే వాళ్ళకు కూడా బండి కొనిచ్చే పరిస్థితులు లేవు. అట్లా చేయకుండా వాళ్ళకు కష్టపడ్డ సొమ్ము ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా పొదుపు చేయాలనే విషయాన్ని మీరు అందరు గ్రహించాలి. ఇప్పుడు మనం దాచుకున్న డబ్బు ఏంటంటే రేపు పొద్దున మనకు అనారోగ్య సూచనలు వచ్చినా కానీ, లేకపోతే మనకి ఏదైనా ఆపద వచ్చినా కానీ, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళ పెళ్లిళ్ళ కోసం కానీ మనం దాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే పరిస్థితులు లేవండి. అట్లా ఖర్చు చేయకుండా పొదుపుగా వాడుకోండి. అలాగే ఈ మధ్యకాలం లోపల గంజాయి అనేది అధికంగా అయింది. మీ అందరికి తెలుసు, ఒకప్పుడు కళ్ళు సారా ఇవన్నీ తాగిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే గంజాయి తీసుకొని ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీ దొంగతనాలు చేయడం, బండ్ల మీద స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లు చనిపోవడం, అలాగే దోపిడీ దొంగతనాలు చేయడం, జైలు జీవితం గడపడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ మాట తీరు ఎట్లా ఉంది, వాళ్ళ రోజు యొక్క వాళ్ళ నడవడికి ఎట్లా ఉంది అనేది మాత్రం ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉండాలి. ఏదో మన పిల్లలు మంచిగానే చదువుకుంటారు, మంచిగానే ఉంటారు అని చెప్పి మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది అలవాటైన పిల్లలు కోపం ఎక్కువ ఉంటుంది, ఆకలి తక్కువ ఉంటుంది, కళ్ళు ఎర్రబారి ఉంటాయి, వాళ్ళ చిరాకు కోపం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లలను వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడికి ఎట్లుందని ప్రతిరోజు గమనిస్తూ ఉండండి. గంజాయిని నిర్మూలించండి. గంజాయి సాగు చేసిన వారి దగ్గర ఉన్నా కానీ ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇచ్చి మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరశురామ నగరం లోపల ఒక మంచి పాట విందాం. గూడెం ప్రజలకు అందరికీ కూడా మేము గవర్నమెంట్ తరఫున వచ్చినాం. ఇప్పటిదాకా మైపాల్ సార్ చెప్పినట్టు ఈ గంజాయి డ్రగ్స్ అనేది మన పిల్లలకు అలవాటై వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలవాటైనటువంటి పిల్లలు తాగిన తర్వాత ఆ గంజాయి డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఎవరిని ఏం చేస్తారో కూడా తెలియదు. తల్లిదండ్రులను చూడరు, అన్నదమ్ములను చూడరు, అక్క చెల్లెళ్ళని చూడరు. వాడికి కోపం వచ్చిందంటే ఏం చేస్తాడో తెలియదు. కనుక మన పిల్లల్ని మనం మార్చుకోవాలని తెలియజేసుకుంటూ, యువత శిక్షణ లేక కవిత ప్రశ్నార్జకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక పాలు పెరుగు సమృద్ధిగా తాగే పల్లెలోన మన యువకులు నేడు కల్తీ మందు కలవాటు పడిరి. మరి మందు దొరకక లొల్లి చేసిరి, అన్నరాలు గుంజి నడవలేక వాళ్ళు ఆ యువకులు నేడు పిచ్చి చేష్టలతో పిచ్చాసు పత్రులా పాలవుతుండ్రయ్యో. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక పల్లికాయలను పచ్చి మక్కలను లెక్క చేయక నవతర
ధన్యవాదాలు. ఎట్లా ఉంటుందో పిల్లలు, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి గంజాయి నిర్మూలించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గంజాయి సాగు చేసిన ఎవరి దగ్గర ఉన్నా కానీ, ఎవరైనా సేవించినట్టు తెలిసినా కానీ పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ విషయాలను మీకు తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామంకి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీ అందరి కోసం, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీరందరూ బాగుండాలి, ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవాలి, మీరు గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఎందుకంటే మీరు అందరూ కష్టపడేది పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు గొప్పగా చదువుకోవాలి, గొప్పగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మీరు కష్టపడుతున్నారు. మీ చెమటకు విలువ కట్టుకొని ఉండాలంటే, ఆ విలువ ఉండాలంటే మీరందరూ మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ఉంది, వారి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, అంగన్వాడీ గారికి, మరి విన్న మీ అందరికి తల్లులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దయచేసి అందరూ ఒకసారి ఇట్రాండి అమ్మా, ఒక ఫోటో దిగుదాం. ఏమిట్రా